పెందుర్తి రైల్వే స్టేషన్ ఇప్పుడు పూర్తిగా శాటిలైట్ రైల్వే స్టేషన్ గా ఇప్పుడు ఆవిర్భావం చెందిందండి. ప్రస్తుతం పెందుర్తి రైల్వే స్టేషన్ లో మనకి 7 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ముందుగా ఆమోదం తెలిపినా కూడా భారత ప్రభుత్వం మనకి అమృత భారత్ రైల్వే స్టేషన్ కింద ముందు పెందుర్తిని కన్సిడర్ చేసిన తర్వాత కూడా అది ప్రాజెక్ట్ పెండింగ్ లోకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు దీనికి ఆమోదం చెందారండి. కొత్త ఫ్లైఓవర్ దీనికి ఆ పెందుర్తి సింహాచలం నార్త్ మధ్యలో 183.65 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రైల్ ఫ్లైఓవర్ కు బోర్డుకు పూర్తిగా ఆమోదం తెలిపింది. దీనివల్ల మెయిన్ గా ఉపయోగపడేది దీనివల్ల ఉపరితలం మీద క్రాసింగ్ ను తొలగించి ఆ ప్రాంతాల్లో రైలు రాకపోకలు వేగవంతం చేసుకొచ్చింది. పెందుర్తి మెయిన్ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్లే దారంతా కూడా రోడ్ ఎక్స్టెన్షన్ చేసే ప్రపోజల్ ఉన్నదండి. ఈ ప్రపోజల్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయింది. సో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి మెయిన్ రోడ్ పెందుర్తి రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్లే దారిలో మనకి రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి స్టార్ట్ అవుతాయండి. సింహాచలం రైల్వే స్టేషన్ ఇప్పుడు అమృత భారత్ కింద కన్సిడర్ చేశారు. అలాగే బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అంతా రెడీ అయిపోయి నవంబర్ డిసెంబర్ కి ప్రారంభోత్సవానికి రెడీగా ఉందండి. అలాగే సింహాచలం రైల్వే స్టేషన్ లో ఉన్న పాత ఫ్లైఓవర్స్ అన్ని కూడా మొత్తం డిస్మాంటిల్ చేసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అమృత భారత్ పథకం కింద 12 అడుగుల వెడల్పు ఉంటదండి ఫ్లైఓవర్స్ అన్ని కూడా. మీకు మొత్తం వీడియో తీసి కన్స్ట్రక్షన్ జరిగిన మొత్తం వీడియో అంతా కూడా కింద ఛానల్లో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అలాగే మీకు ఐకార్డ్ లో కూడా ఇచ్చాను. పూర్తిగా రెడీ అయిపోయింది. నవంబర్ లో స్టార్ట్ అవుతుందండి. ఈ మొత్తం అంతా సింహాచలం రైల్వే స్టేషన్ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. దాని వివరాలు పూర్తివన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే మెయిన్ గా మనకి విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో జ్ఞానాపురం దగ్గర 6 కొత్త రైల్వే ప్లాట్ఫామ్స్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీని గురించి కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాని వీడియో లింక్ ఇస్తాను. అలాగే ఐకార్డ్ లో కూడా ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి. పెందుర్తిలో ముఖ్యంగా మనకి బైపాస్ ట్రాఫిక్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి నేమ్ బోర్డులు, అలాగే ఇండికేషన్స్ మరియు ప్లాట్ఫామ్ షెడ్స్ వంటివి సౌకర్యాలను మెరుగుపరచడానికి స్థానికంగా మరియు ప్రాథమిక ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా కొనసాగుతున్నాయండి. ఈ పనులన్నీ కూడా అక్టోబర్ నవంబర్ లో స్టార్ట్ అయిపోతాయి. దీనికి మెయిన్ గా మీకు కావాల్సిన ఇండికేటర్స్, ప్లాట్ఫామ్ షెడ్లు అన్ని కూడా రీమోడల్ చేస్తారు. ఇవన్నీ కూడా పెందుర్తిలో అక్టోబర్ నవంబర్ లో స్టార్ట్ అవుతాయండి. ముఖ్యంగా పెందుర్తి సింహాచలం ఉత్తర దువ్వాడ కారిడార్ లో ప్రయాణ సమయాన్ని పూర్తిగా తగ్గిస్తారండి. నిరంతరాయంగా రైలు కదలికలను అలాగే అధిక ఫ్రీక్వెన్సీని కూడా ప్రారంభిస్తున్నారు. ఇదన్నీ కూడా పెందుర్తిలో ఇవన్నీ కూడా మీకు స్టార్ట్ అవ్వడం అన్ని కూడా నవంబర్ డిసెంబర్ లోనే స్టార్ట్ అవుతాయండి. ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా ఇవన్నీ కూడా దీని గురించి